హిందూ మత విశ్వాసాల ప్రకారం చంద్రగ్రహణం అశుభంగా పరిగణించబడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన బుధవారం చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు. ఈ సమయంలో కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు, మరికొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. మరి ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రగ్రహణ సమయంలో ధ్యానం చేయాలి. గ్రహణ కాలంలో దేవతల విగ్రహాలను పొరపాటున కూడా తాకరాదు. ఎలాంటి పూజలు, శుభకార్యాలు చేయకూడదు. గ్రహణ సమయంలో చంద్రుడికి సంబంధించిన మంత్రాలను పఠించాలి. ఎవరి జాతకంలో అయితే చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటుందో వారు కంచు పాత్రలో పాలు పోసి అందులో ముఖం చూసి శివుని గుడికి వెళ్లి ఆ పాలను సమర్పించాలి. చంద్రగ్రహణ సమయంలో పూజలు చేయటం శాస్త్రాల పరంగా నిషేధించబడింది. అందుకే ఈ కాలంలో ఆలయాల తలుపులన్నీ మూసేసుకుని ఉంటాయి. దేవుని విగ్రహాన్ని తాకటం వంటివి కూడా నిషేధించబడింది. అయితే శ్రీకాళహస్తిలో ఆలయ తలుపులు మాత్రం తెరుచుకుని ఉంటాయి. అంతేకాదు, గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇలా చేయటం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. చేయకూడని పనులు. చంద్రగ్రహణం వేళ ఆహారం వండటం, చుట్టూ గోళ్లు కత్తిరించటం వంటివి చేయకూడదు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడటం వంటి పనులు పొరపాటును కూడా చేయకండి. ఇలా చూడటం మంచిది కాదని చాలా మంది నమ్ముతారు. అలాగే గ్రహణ కాలంలో బయట తిరగరాదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవటం లేదా కుట్టు పని చేయటం వంటివి చేయకూడదు. గ్రహణం ముగిసిన తరువాత. చంద్రగ్రహణ కాలం ముగిసిన తరువాత ఇల్లు, వ్యాపార స్థాపన, దుకాణం తదితర వాటిని శుభ్రపరచాలి. ప్రతి చోట గంగాజలం చల్లటం మంచిది. రాగి పాత్రలు, గోధుమలు, నూలు, పత్తి, ఉప్పు, బెల్లం తదితర వాటిని దానం చేయాలి. మీరు పేదలకు ఆహారం అందించటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.